హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని విద్య లైఫ్ స్టైల్. మరో కొత్త వీడియోతోటి కొత్త వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ లైక్ని అయితే ట్యాప్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో స్టార్ట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేశారా? ఇంకెందుకు ఆలస్యం. సో నేను వచ్చేసి బీచ్కి వెళ్తున్నాము. సో బీచ్కి వెళ్ళే దారిలో ఈ మొక్కలు ఇవంతా క్లైమేట్ చాలా కూల్గా ఉంది. వర్షం పడుతుందేమో అనుకొని 3కి వెళ్ళాల్సిన వాళ్ళం 4:30కి వెళ్తున్నాము. సో అప్పటికి కూడా అది బీచ్కి వెళ్ళాల్సిన క్లైమేట్ అయితే కాదు. అయినా సరే మేము వాటర్లో మునగం కాబట్టి, సో జస్ట్ అలా ఆడుకోవడానికి టైం స్పెండ్ చేయడానికి కాబట్టి వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడైతే మా చిన్నోడు పట్టుకున్న చాక్లెట్ వెళ్ళే దారిలో కింద పడేసుకున్నాడు. సో అక్కడున్న నియర్ బై పోలీసులు వాళ్ళు రోడ్డు దగ్గర ఉంటే వాళ్ళు తీసిచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఊలపాలెం, మాకు నియర్ బై ఉన్న బీచ్లలో 2 ఊర్లు అనమాట. ఒకటే బీచ్ అయినా ఊర్లు 2. సో ఊలపాలెం, పాకల. ఇంతకుముందు పాకల బీచ్ మీకు చూపించాను. ఇది వచ్చేసి ఊలపాలెం అనమాట. ఊలపాలెం బీచ్కి వెళ్ళే దారిలో నేను ఈ క్యాప్చరింగ్ అంతా చేశాను. సో ఇక్కడ వెళ్ళే వాటర్ ఫ్లోటింగ్ కానీ, ఆ క్లైమేట్కి అసలు ఆ చుట్టూ రొయ్యలు చాకడం అంటారు కదా, రొయ్యల్ ఫార్మింగ్ అంటారో ఏమంటారో నాకైతే తెలీదు. సో ఇక్కడంతా గుంటలు గుంటలుగా చేసేసి వాటర్ స్టాక్ చేసి అక్కడ రొయ్యలను వదులుతారనమాట. సో ఫైనల్గా బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. బీచ్ ఇక్కడి నుంచి చూస్తుంటే చాలా భయంకరంగా అనిపిస్తుంది, కానీ దాని మీదుగా వచ్చే ఆ గాలి ఎంత మనశ్శాంతినిస్తుందో. మాకు ఏదైనా ప్రాబ్లం అనిపించినా, మాకు మనసు బాగోలేదు అనిపించినా, లేదు ఇంట్లోనే ఉండబుద్ధి కావట్లేదు అనిపించినా, మేము ఫస్ట్ చూస్ చేసుకునేది బీచ్ ఒక్కటే. సో అంత పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే. ఎస్పెషల్లీ ఇట్రా అమ్మా, ఇట్రా ఇట్రా, విగ్గు విగ్గు విగ్గు. ఇగ్గు విగ్గు ఇటు చూడు, చంపట్లా చూడు అసలు వీడియో తీస్తున్నా అని. నాలాగా ఏ ప్రాబ్లం వచ్చినా, ఆనందం వచ్చినా బీచ్కి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరన్నా ఉంటే కమెంట్ చేయండి. ఇక్కడ మా వారైతే మాత్రం నేను ఎక్కడికి వెళ్ళినా సరే పోస్ట్పోన్ చేస్తారేమో, కానీ బీచ్కి అడిగితే మాత్రం అస్సలు పోస్ట్పోన్ చేయరు. అంత నమ్మకం మన మీద. అందరూ గాంధీ తాత అడుగు జాడల్లో నడుస్తుంటే నేను మాత్రం ముందు వెళుతున్నా మా వారి అడుగుల్లో నడుస్తున్నాను. ఎవ్రీ టైం బీచ్కి వెళ్ళినప్పుడు ఇది ఒక మొక్కుబడిలాగా అయిపోయింది. సో కావాలని కేర్ఫుల్గా నేను దూరంగా వేస్తే నడవలేను అనుకుంటారేంటో, చాలా ఈజీగా సింపుల్గా నడిచేలాగా దగ్గరగా అడుగులు వేస్తారు. వాటర్ అనాలా? ఓకే. ఏమైందమ్మా, ఇసుక ఎందుకు అయింది? ఇసుక ఎందుకు అయింది? పడిపోయావా? హాయ్ హలో నమస్తే కాదు చూడు, హాయ్ హలో నమస్తే, దండం పెట్టు, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అని విద్య లైఫ్ స్టైల్. చెప్పు, అని విద్యు లైఫ్ స్టైల్. హలో, మేము బీచ్కి వచ్చాము. ఎవరెవరు వచ్చారు? హూ ఆర్ కేమ్? చెప్పు, ఎవరెవరు వచ్చారు బీచ్కి ఇప్పుడు? ఈషు, పృథ్వీ, నేను. ఫస్ట్ నేను చెప్పమ్మా. డాడీ, మమ్మీ, చిన్నన్నయ్య, పెద్దన్నయ్య, విగ్గు. కూర్చో, కూర్చో, నేను దించుతా. ఇది ఒక్కటి చెప్పు, ఇది ఒక్కటి చెప్పు. దిగ్గుతూలే నాన్న, దించను.
మొండి. ఐ లవ్ యూ అని చెప్పు. లవ్ యూ మమ్మీ చెప్పు. చెప్పు మళ్ళీ చెప్పు. ఏంటిదమ్మా ఇది? సీక్రెటా? చెప్పమ్మా. వీడియో చూసే వాళ్ళకి తెలియద్దా మీరేం చేస్తున్నారో? కౌ ఫామా? మరి చిన్న చిన్న గుంటలు ఏంటి? వాటర్ తాగడానికా? వాటర్ వాటిలో కౌలు ఉంటాయా? ఇక్కడ మీరు గమనిస్తే బీచ్ దగ్గర వాటర్ చాలా డౌన్కు ఉన్నాయి, కనిపిస్తుందా? సో అలా ఉన్నప్పుడు బీచ్లోకి వెళ్ళడం చాలా డేంజర్ అండి. అలాంటప్పుడు ఒకవేళ వెళ్ళినా వాటర్లోకి దిక్కుండా జాగ్రత్తగా ఉండండి, పెద్దవాళ్ళైనా సరే. సో ఇక్కడైతే మా వారిని ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా చేసి నాకు కావాల్సిన కొన్ని ఆన్సర్స్ అయితే రాబట్టుకున్నానులేండి. ఈ ఇంటర్వ్యూ మీతో షేర్ చేయలేదని ఏమనుకోకండి. ఆయన చెప్పే ఆన్సర్స్ అస్సలు వినిపించలేదు, ఓన్లీ నా వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. సో అందుకనే మీతో షేర్ చేయలేదన్నమాట. సో ఇక్కడైతే పిల్లలు కానీ నేను కానీ మా వారు కానీ చాలాసేపు ఈవెన్ నైట్ అయ్యే వరకు కూడా బీచ్ దగ్గరే ఉండిపోయాము. సో అసలు అంత బాగుందండి. బట్ అక్కడ ఉన్న ఆ బీచ్ సిచ్యువేషన్ మాత్రం డేంజర్గానే ఉంది. బట్ మేమైతే దూరంగానే ఉంటూ కొంచెం ఆ పీస్ఫుల్నెస్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి అలాగే ఉండిపోయామన్నమాట. ఓన్లీ మేమే కాదు, ఇంకా చుట్టుపక్కల పీపుల్ కూడా ఉన్నారు. ఆ ధైర్యంతో ఉన్నాము. సో మీరు వెళ్ళినప్పుడు మాత్రం బీచ్ దగ్గర పిల్లలతో తీసుకెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ మీకు ఇక్కడ ఇంకొక సిమ్టమ్ కూడా చూపిస్తాను. ఇక్కడ వాటర్ దగ్గర బయట గట్టు మీద ఇలా బ్లాక్నెస్గా మట్టిలాగా ఫామ్ అవుతుంది కదా, అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని నేను తెలుసుకున్నాను అనమాట. సో మీరు కూడా ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు కేర్ఫుల్గా ఉండడమే చాలా బెస్ట్ అండి. ఇక్కడ ఇలా నేను అదేంటో తెలీదండి, పుట్టింట్లో ఉన్న హ్యాపీనెస్ వస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే బీచ్కి వెళ్ళానంటే మాత్రం. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అలా టిక్ కొట్టినట్టు మర్చిపోతాను. బీచ్లో ఆడినంతసేపు ఆడి చాలాసేపు బాగా ఎంజాయ్ చేసాము. ఇక ఫొటోస్ అయితే దిగామండి, లాస్ట్లో అవి కూడా యాడ్ చేస్తాను. లేదంటే సేమ్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది, అక్కడ నా ఫొటోస్ కానీ ఇంకేదైనా పర్సనల్ థింగ్స్ కానీ అందులో షేర్ చేస్తూ ఉంటాను, యూట్యూబ్లో కంటే కూడా. సో ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి. సో ఇలా అయితే కొద్దిసేపు మా బాబుని మా వారిని అందరినీ కలిపి ఫోటోషూట్ లాగా చేశాను. కొన్ని హిట్ అయ్యాయి, కొన్ని ఫట్ అయ్యాయి. హిట్ అయినవన్నీ ఇన్స్టాలో పోస్ట్ చేశాను, సో చూసేయచ్చు. మంకీ, పెద్ద మంకీ. లైట్లు కూడా వేసేసారు. ఇలా నా బీచ్కి వెళ్ళిన జర్నీని మీతో షేర్ చేసేసాను. ఈ సౌండ్స్ అక్కడక్కడ ఇవ్వడానికి కారణం బీచ్ వైబ్ ఎలా ఉంటుందో న్యాచురల్గా మీరు చూడాలి, నాలాగే మీరు కూడా హ్యాపీగా దాన్ని ఆస్వాదించాలని చెప్పేసి న్యాచురల్ క్లిప్స్ కొన్ని యాడ్ చేశాను, ఏమనుకోకండి. సో వెళ్ళేటప్పటికి బీచ్ దగ్గర లైట్లు కూడా వేసేసారు. సో రిటర్న్ అయిపోయాము. బుడ్డోడు మాత్రం చిన్నోడు కాదండి, నా బుగ్గలు పట్టుకొని లాగేస్తాడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే రౌడీ. వెళ్ళే దారిలో కూడా ఊరి దగ్గర అరుస్తూ ఉన్నాడు అంటూ. సో ఇంతే అండి వీడియో, నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.